హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చలికాలంలో మన హెల్త్కి ఎంతో మేలు చేసే అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ అల్లం చట్నీ ఇడ్లీ అలాగే దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో 25 వరకు ఎండుమిర్చిని కాడలు తీసేసి వేసుకోవాలండి. కారం తక్కువ తినేవాళ్ళైతే ఒక 5-6 తగ్గించి వేసుకోండి. ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా వీటిని జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కలుపుకోకపోతే ఈ పచ్చిశనగపప్పు మినపప్పు అవి మాడిపోతాయండి. మాడితే టేస్ట్ బాగోదు చట్నీ. ఇవి ఇలా వేగిన తర్వాత దీనిలో 50 గ్రాముల అల్లం తొక్క చెక్కేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లంలో ఉన్న కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 80 నుండి 100 గ్రాముల బెల్లంని గ్లాసుడ్ వాటర్లో వేసుకుని స్టవ్ మీద పెట్టి కరగబెట్టుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల చింతపండు కాడలు ఇంకా గింజలు తీసేసి అది కూడా దీంట్లోనే వేసుకుంటున్నాను. మీరు బెల్లం కావాలంటే డైరెక్ట్గా కోరుకునైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉండ బెల్లం తీసుకుంటున్నాను కాబట్టి ఇలా కరగబెట్టుకుని వేసుకుంటున్నానండి. ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిపోయి చింతపండు సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ వాటర్ అంతా కూడా మనం చల్లబరుచుకోవాలి. ఇక్కడ అల్లం కూడా వేగిపోయిందండి. దీనిలో ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి రేఖలు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి ఒక 3 స్పూన్లు తీసుకుంటున్నాను. ధనియాల పొడి మీ దగ్గర లేనట్లయితే పప్పులు వేసి వేయించుకునే స్టేజ్లోనే ధనియాలని డైరెక్ట్గా వేసుకుని వేయించుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని సాల్ట్ వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసానండి నేను ఫస్ట్. సరిపోకపోతే తర్వాత టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం అలాగే చింతపండు రసం వేసుకోవాలి. దీంట్లో అంతా ఒకేసారి డైరెక్ట్గా వేసుకోకూడదండి. ముందు ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, ఇది వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా వాటర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేసేస్తే చింతపండు గుజ్జు సరిగా గ్రైండ్ అవ్వదు, మధ్యలో తగులుతూ ఉంటుంది. చింతపండు పులుపుని బట్టి బెల్లం తీసుకోవాలండి. ఇక్కడ నాది కొద్దిగా పుల్లగా ఉండే చింతపండే, నేను అందుకని 100 గ్రాములు తీసుకున్నాను. పులుపు తక్కువ ఉన్న చింతపండు అయితే ఒక 80 గ్రాములు అలా సరిపోతుంది. మీరు అది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను కొంచెం 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ మిగిలిన రసం కూడా వేసేసుకుని చింతపండు రసం గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇక ఫైనల్గా దీంట్లో ఆవాలు జీలకర్ర తాలింపు వేసుకుని యాడ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇది మా ఇంట్లో మేము చేసుకునే స్టైల్లో ఎలా చేస్తామని మీకు నేను చేసి చూపించాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్స్లో తెలియచేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.